నల్లగొండ డీఓ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఓ భిక్షపతి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో మాధవి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరొక మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నారని కూడా మాధవి డిమాండ్ చేస్తుంది. ఈ పరిస్థితిలోనే మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళా కమిషన్ స్పందించి వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని కూడా విద్యాశాఖ సెక్రటరీని ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా విద్యాధికారిగా ఉన్నటువంటి భిక్షపతి వివాదం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. భార్య మాధవి మాత్రం తనకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తానని కూడా చెప్పింది. ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. న్యాయం జరగకపోతే తాను మొత్తం దీక్షకు ధర్నా కూడా దిగుతానని కూడా డీఓ మొదటి భార్య మాధవి చెబుతుంది. ముందు బయటికి రమ్మని బయటికి మరి నేనేం పోగానే రమ్మని ఆమెను కూడా అన్యాయం చేస్తాను. ఆమె ఏం ఉంచుకునేటోని కాదు. ఆమెను కూడా ఎలా తింగేటోని నువ్వు చేసుకున్నావు కాబట్టి నేను వచ్చిండ్రా ఇప్పటిదాకా. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను దాకా వచ్చిన నేను ఎవరమ్మని ఇలా చేస్తావేంది? ఎందుకు రావద్దు బయటికి పిలు. ఎందుకు రాను? పెళ్లి చేసుకున్నావు కాబట్టి వచ్చిన నేను. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి వచ్చిన నేను. పెళ్లి చేసుకొని ఉంచుకుంటాను కాబట్టి వచ్చింది. పెళ్లి చేసుకున్నా కాబట్టి వచ్చినా అంటున్నా నేను. పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి ఇంకొక ఆమె తోటి సంబంధం పెట్టుకొని నన్ను వదిలేసి మళ్ళా తర్వాతకి కోట్ల కేసేసి ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని ఉంచుకునేది ఎక్కడిది? 14 ఏళ్ళు లాయర్లను మెయింటైన్ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా 14 ఏళ్ళు ఉంటది ఈ కేసు. ఆడైనా 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్కువ ఈ కేసుకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.